హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఈ పాటికే ఇది నాన్ వెజ్ ఐటెమ్ కాబట్టి శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉన్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి ప్లీజ్. నేను తినకపోతున్నానండి శ్రావణ మాసం. కానీ ఏం చేస్తాం, మా పతగారు పోరు పడలేక తినాల్సొస్తుంది. కొన్ని సార్లు అంతే. భర్తగారి మాట కాదనలేం కదా! నేను తిన్న బాబోయ్ అన్నా అనుకోండి, ఫస్ట్ నీ హెల్త్ మెయిన్, తర్వాత శ్రావణ మాసం ఆ మాసం ఈ మాసం అని చెప్పేసి అంటారు. ఎందుకు ఈ గోలంతా? తినేస్తే పోలే, సండే తినేసి మిగిలిన వీక్ డేస్ స్కిప్ చేస్తే సో ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. మా భర్త గారి ఆజ్ఞ ప్రకారం ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసేసాను. కర్రీ చేయలేదు. నేను చికెన్ కర్రీస్లో అన్ని ఐటమ్స్ తినండి, ఓన్లీ ఫ్రై ఐటమ్స్, బిర్యానీ మాత్రమే తింటాను ఇష్టంగాను, ఇంకా ఏం తినను. అందుకనే సింపుల్గా సైడ్ డిష్గా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ఫ్రై చేసేసాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా, నన్నేకా నన్నుగా ప్రేమించని ప్రేమిలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండలా. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని, నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక 10-15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మన స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా, నన్నేకా నన్నుగా ప్రేమించని ప్రేమిలా. చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారము, ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా ఆనియన్స్లో, సో ఇప్పుడు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా జీలకర్ర పౌడరు, పెప్పర్ పౌడరు, గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీకు కారం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం లైట్గానే తక్కువే యాడ్ చేశాను కారం, అయితే సైడ్ డిష్గా బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని నేను 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో నేను క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. ఇవి లాస్ట్లో ఒక 5 మినిట్స్ ముందు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్యాప్సికము, ఆనియన్స్ మనకు కొంచెం క్రంచీగా తగులుతుంది, తినేటప్పుడు బాగుంటుంది. అలాగని ఫుల్గా కుక్ అవ్వకూడదు, పచ్చిగా ఉండకూడదు. సో అందుకే లాస్ట్లో 5 మినిట్స్ ముందు యాడ్ చేసుకుంటే అటు కుక్ అన్నట్టుగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఎప్పుడు కాకుండా ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఇందులో గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. క్యాప్సికమ్ వేసి ట్రై చేసి ఉండకపోవచ్చు చాలామంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు పెద్ద మోటివేషన్ అవుతుంది, మరిన్ని వీడియోస్ చేయగలను.
నా యూట్యూబ్ ప్రయాణానికి మీరు తోడైతేనే నేను ముందుకు వెళ్ళగలను. సో మీరు నాకు తోడుగా ఉంటారని అనుకుంటున్నాను.